లాలి చంద్రశేఖర్ గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం రాజ్య పాలక నాయకులుగా గొప్పగా ఇచ్చించి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అల్లాహుమ్మా సల్లి వర్ధన్ దిగాదు యహయో చంద్రాస్తద్వరే ఏం సాదే చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి ఓటేలోనే చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం ఓటేలోనే చంద్రశేఖర్ రెడ్డి కూర్చోండి ఒక్క నిమిషం జగన్ చంద్ర పైకి కొద్దిగా సార్ 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 వస్తాడు సార్ వస్తాడు సార్ ఫోను ఫోను అసలు ముండి ఉంటావు సార్ మళ్ళీ వద్దు వాళ్ళు అయిపోయిన తర్వాత లేడీస్ అయిపోయింది అవును చేయబెట్ట మాకు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి ఒక సంవత్సరమే మరొక 3-4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పుడు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆదరణ చూపిస్తా ఉన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో
నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముందుకొస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను. ఎప్పుడు కూడా నేను పని చేయాలా, నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటాను తప్ప ఇలా హంగులు ఆర్భాటాలు ఎప్పుడు కోరుకోను. అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది. వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి 100% ప్రయత్నిస్తాను. మొదటి నుంచి కూడా కాలేజీ కానీ, ఆ తర్వాత రెడ్ క్రాస్లో కానీ, ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు. ఈరోజు గడిచిన 1 సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం. ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో, పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ, వారందరి కష్టాల్లో నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి కానీ, అలానే సర్వమత ప్రార్థనలో కానీ వీటన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి, అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.